హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. అప్డేట్ వస్తేనే లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో తాజాగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండవ విడతకు సంబంధించిన లిస్ట్‌కి సంబంధించిన వెరిఫికేషన్ ఏ విధంగా జరగబోతుంది, ఏ ఏ తేదీల్లో ఏం జరుగుతుంది అని చెప్పి క్లియర్‌గా అయితే చెప్తున్నారనమాట. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ కావడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ లిస్ట్‌లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వము అంచెంచెలుగా అయితే వెరిఫికేషన్ చేయబోతుందనమాట. జిల్లా కమిటీలనైతే ఏర్పాటు చేయబోతుంది. సో ఇందులో ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరుగుతుందనమాట. వీరి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అర్హుల గుర్తింపు అనేది వెంటనే జరుగుతుంది. సో అర్హుల గుర్తింపు జరగడంతో పాటు సో ఈ యొక్క ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయితే అవుతుందని చెప్తున్నారనమాట. సో వివరాలన్నీ కూడా వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు సెకండ్ లిస్ట్లో పేరు కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. సో పూర్తిగా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా వెంటనే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే మీకు తీసుకువచ్చాను. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు ఇక్కడ తెలుస్తోంది. సో ఈ యొక్క వివరాలు ఏంటి, అసలు ఎందుకు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తున్నారనేది చూద్దాం. సో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందనమాట. అంటే ఫస్ట్ విడతలో దాదాపు 71,000కు పైగా ఇచ్చినటువంటి ఇండ్లలో చాలామంది కూడా అనర్హులే ఉన్నారని సర్వేలో అయితే తేలిందనమాట. అంటే రీసర్వే అయితే చేసినప్పుడు ఎక్కువగా ఇక్కడ రాజకీయ నాయకుల తరపున అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అనేటివి అనర్హులకైతే వెళ్ళిపోయినట్లు గుర్తించింది గవర్నమెంట్. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రెండో విడతకు సంబంధించి అయినా ఎలాంటి తప్పులు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు డేట్స్ వారీగా అయితే చెప్పున్నారు చూడవచ్చు. సో ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తామని చెప్పి. సో అయితే వివరాలన్నీ కూడా చూద్దాం. ఈ నెల 15వ తేదీ నుంచి అమలయ్యేలా 23 రోజుల కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేసింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి దిశానిర్దేశం అయితే చేసినట్లు తెలియజేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మార్గదర్శకాలు అంటే ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు, వాళ్ళు ఏం చేస్తారు అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చూడండి. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని, మండలంలోని 4-5 గ్రామాలకు కలిపి ఒక గెజిటెడ్ అధికారిని, ఈ గెజిటెడ్ అధికారి కూడా ఎవరంటే ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఏఓ లేదా వివిధ శాఖల ఏఈలనైతే నియమించబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. అంటే 4-5 గ్రామాలకు ఒక ప్రభుత్వ అధికారి అయితే ఉంటారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన అధికారి కూడా ఉంటారనమాట. లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులు విచారణ అయితే చేయించాలని చెప్తున్నారనమాట. సో అదేవిధంగా లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే గ్రామ పంచాయతీ, మండల గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాలి. నిరుపేదలకే ఇల్లు అందేలా చూడాలి. లబ్ధిదారుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు సూచించాలి. జాబితాలో అనర్హులుంటే వారి స్థానంలో అర్హులైనటువంటి వారికి అవకాశం అనేది కల్పించాలని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనము అప్లై అయితే చేసుకొని ఉంటాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనే అప్లై చేశాను, నేను అనర్హుడిని అంటే నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే సో సరిగ్గా లేదు, కాకపోతే అప్లై అయితే చేసేసి ఉన్నానమాట. నా యొక్క అప్లికేషన్ని ఇక్కడ అధికారులు అయితే పరిశీలిస్తారు. అందులో ఏదైనా సరే వాళ్ళకి అనర్హత కలిగినటువంటి అప్లికేషన్ ఇది అనిపిస్తే ఖచ్చితంగా ఆ అప్లికేషన్ని రద్దు చేసేసి ఆ స్థానంలో వేరొకరికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఎగ్జాంపుల్కి అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఏప్రిల్ 15 నుంచి దాదాపు మే 7వ తేదీ వరకు ఏం జరుగుతాయి అనేది క్లియర్గా అయితే ఇచ్చారు. అంటే మే మొదటి వారంలో సెకండ్ లిస్ట్ అనేది విడుదల కాబోతుందని ఇక్కడ సమాచారం అనేది క్లియర్గా అయితే ఉందన్నమాట. ఒకసారి చూద్దామండి ఏం చెప్పారనేది. సో ఏప్రిల్ 15 తేదీ నుంచి ఏమేం జరుగుతుంది అనేది క్లియర్గా ఇచ్చారు. మీరు ఇక్కడ గమనించండి ఒకసారి. సో కొంచెం జూమ్ చేస్తాను, మీకు కూడా కనిపిస్తుంది. సో ఓకే, అది జూమ్ అవట్లేదు, ఒకసారి చూద్దాం. సో ఏప్రిల్ 15 నుంచి 17వ తేదీ వరకు ఏం జరుగుతుందంటే నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదింపులు.
ఇక్కడ ఫస్ట్‌లో ఏం చెప్పారు? 3500 ఇండ్లు ఒక నియోజకవర్గానికి శాంక్షన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాము సెకండ్ లిస్ట్‌లో అని చెప్పారు కదా! సో, ఈ యొక్క 3500 ఇండ్లా? లేకపోతే దాంట్లో తగ్గించాలా? అనే దాని మీద క్లారిటీ అయితే తీసుకోబోతున్నారనమాట. ఏప్రిల్ 18, 21 తేదీ మధ్యలో వచ్చేసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కమిటీల సూచనలు, అధికారుల పరిశీలన అయితే జరుగుతుంది. ఏప్రిల్ 22, 30 తేదీ మధ్యలో వచ్చేసి జిల్లా అధికారులతో సూపర్ చెక్ అనేది జరుగుతుంది. అంటే మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. మే 1 తేదీన పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శన అయితే చేస్తారు. అంటే మే 1 తేదీనే పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితా అయితే వచ్చేస్తుంది. మే 2, 4 తేదీల్లో వచ్చేసి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మళ్ళీ కూడా స్క్రూటినీ పరిశీలన అయితే జరుగుతుంది. మే 5, 7 తేదీ మధ్యలో కలెక్టర్ల చేత ఇల్లు మంజూరు అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ క్లియర్, మనకు మే 1నే పంచాయతీ ఈ యొక్క పంచాయతీ కార్యాలయాల్లో అయితే అర్హుల జాబితా ఎలిజిబుల్ లిస్ట్ అనేది పెడతామని డిస్ప్లే చేస్తామని చెప్తున్నారనమాట. ఇక్కడ ముఖ్యంగా 2 పడక గదుల ఇల్లు, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు చూడవచ్చు. L2 జాబితాకే 2 పడకల గదుల ఇల్లు. L2 జాబితాలో ఎవరు ఉంటారు? వాళ్ళకి స్థలము ఉండదు, ఇల్లు ఉండదు అనమాట. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఏ కేటగిరీ కిందక వచ్చి ఉన్నట్లయితే, అంటే L2 కేటగిరీ కిందకి వచ్చినట్లయితే వాళ్ళకి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. గతంలో నిర్మించిన 2 పడక గదులను పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించలేదు. ఈ ఇళ్లపై అధికారులు మార్గదర్శకాలు వచ్చాయి. L2 జాబితాలో ఉన్నటువంటి దరఖాస్తుదారులకే ఈ ఇళ్లను కేటాయించనున్నారు. ఇందిరమ్మ కమిటీల సూచన, గెజిటెడ్ అధికారుల విచారణతో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అర్హులకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట. అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఇల్లు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, L2 వాళ్ళకి పూర్తిగా ఇంటి నిర్మాణాలు చేసి ఇస్తామని చెప్పి గతంలో చెప్పినప్పటికీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. సో బిల్లు అయితే ఇచ్చేస్తాం, అసంపూర్తిగా కనుక ఉన్నట్లయితే మీరు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి డబ్బులతోనే మీరు ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేసుకోవాలని చెప్తున్నారనమాట. సో అయితే L2 జాబితా అనేది త్వరలోనే అప్డేట్ అయితే అవుతుంది కాబట్టి త్వరలోనే నేను మీకు వీడియోస్ అనేవి చేస్తాను. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియచేయడం జరుగుతుంది. సో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఈ విధంగా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వెంటనే వీడియోస్ రూపంలో కంటే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. సో లిస్ట్ అనేది మే 1 తేదీన డిస్ప్లే అయితే చేస్తున్నారనమాట, ఈ యొక్క సెకండ్ లిస్ట్ అనేది. సో L2లో ఎవరెవరు వస్తారు, L1లో ఎవరెవరు వస్తారు, L3లో ఎవరెవరు వస్తారు అనేది మే 1వ వారంలో ఫైనల్ అయితే అవ్వబోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.